హన్మకొండ జిల్లాలో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శ్రావణమాసంలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేయనున్నట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని బాలసముద్రం ప్రాంతంలో ఇటీవల 592 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేసి గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పారదర్శకంగా లబ్ధిదారులకు 2 పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందన్నారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సదుపాయాలు, వసతులను కల్పించి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, సెంటర్ ఫర్ ఎక్సలెన్సీని తాత్కాలికంగా ప్రారంభించనున్నట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఇటీవల హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ తాత్కాలిక ప్రారంభానికి అవసరమైన సదుపాయాలను పరిశీలించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి వసతులను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొప్పూరు నుంచి కొత్తపల్లి రోడ్డు వరకు 329 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అదేవిధంగా కొత్తకొండలోని త్రిశూలం కూడలి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా దోమకాటు వలన వ్యాపించే మలేరియా, డెంగ్యూ నివారణలో భాగంగా హనుమకొండ ఆరోగ్య శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని లష్కర్ సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. టైర్లు, కొబ్బరి బొండాలు, వాడిపడేసిన ప్లాస్టిక్ గ్లాసులు, పూల కుండీలు, ప్లాస్టిక్ వస్తువులతో దోమల వ్యాప్తి జరగడం గురించి వివరించింది. అలాగే అవగాహన సందేశాలను కూడా ప్రదర్శించి ప్రజలకు వైద్య శాఖ అవగాహన కల్పించింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో అవగాహన కల్పిస్తున్నట్టు డిఎంహెచ్ఓ అయ్యప్ప తెలిపారు. ఇటీవల హన్మకొండ పరిధిలోని న్యూ సాయంపేట ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా న్యూ సాయంపేటలో హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా చేస్తున్న ఓటీపీ, జియో ట్యాగింగ్ నమోదు వేగం పెంచాలన్నారు. ఇల్లు మంజూరై ఇప్పటి వరకు నిర్మాణం మొదలుపెట్టని వారికి నోటీసులు అందజేసి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. ఆధార్ వెరిఫికేషన్తో పాటు పీఎంఏవై పోర్టల్లో ఇండ్ల సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని ధర్మసాగర్ మండలం ముప్పారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించిన కలెక్టర్ కేజీబీవీలోని తరగతి గదులు, స్టోర్ రూమ్, డార్మెటరీ, వంటగదిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలని అన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పరకాల మహిళా డైరీ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. పరకాల మహిళా డైరీ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, ఇతర అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ డైరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. పరకాల మహిళా డైరీని ములకనూరు మహిళా డైరీలాగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మహిళా సమాఖ్య ద్వారా ఏర్పాటు చేయనున్న డైరీకి మంచి మార్కెట్ ఉంటుందని ఆకాంక్షించారు. జిల్లాలో నూతన పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె శశాంక ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో బ్యాక్ వాటర్ ఏరియాల్లో ప్రమాదాలు జరిగేందుకు తక్కువ ఆస్కారం ఉన్నందున ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.